మీ మహేష్ ఇవాళ మనం కేఎఫ్సీకి వచ్చాము. మీరు అనుకున్న కేఎఫ్సీ కాదు, కోనా ఫిల్మ్ కార్పొరేషన్కి వచ్చాము. ఆల్రెడీ పట్టుకుంటాను ముట్టుకుంటాను సాంగ్తో ఆల్రెడీ బయట బ్యాండ్ మేళం మోత మోగిపోతుంది. అందుకే నేను మా కెమెరా మేళాన్ని తీసుకొని ప్రొడ్యూసర్ కోన వెంకట్ సార్ దగ్గరకు వచ్చాను. అసలు ఏంటి బ్యాండ్ మేళం ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ సౌండ్ ఇప్పుడు ఈ సౌండ్ వచ్చే ప్రాసెస్లో ఏం జరిగింది అన్ని తెలుసుకుందామని. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. లాంగ్ టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. నేను నాలో ఉన్న మీమర్కి ఒక ప్రాపర్ టెంప్లెట్స్, ప్రాపర్ లాంగ్వేజ్ అంటే బయట వ్యవహారిక భాష అంటారు కదా సార్, వ్యవహారిక భాష ఉండదు సార్ మా మీమర్స్కి. మాకు ఒక మీమ్ లాంగ్వేజ్ అని సెపరేట్గా ఉంటుంది. అది మాకు వంట పట్టించింది మీరే సార్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. కమింగ్ టు బ్యాండ్ మేళం. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు మీలోని రైటర్తో మాట్లాడాలా, ప్రొడ్యూసర్తో మాట్లాడాలా, యాక్టర్తో మాట్లాడాలా, లేకపోతే డైరెక్టర్తో మాట్లాడాలా అన్న కన్ఫ్యూజన్ ఉండింది. బట్ ఈ ఫిలింకి మీరు కంప్లీట్గా ప్రొడ్యూసర్ బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆ సైడ్ని తీసుకొద్దాం సార్. అలాగే. సో జనరల్గా మనం పేపర్ పైన పెన్ పెట్టేటప్పుడు స్కై ఈజ్ ది లిమిట్ అన్నట్టు రాస్తాం సార్. కానీ దాన్ని ఎగ్జిక్యూషన్లో తీసుకొచ్చే ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఈవెన్ సందీప్ రెడ్డి వంగ ఇంకా చాలా మంది అంటారు, మనం ఏదైతే రాసామో దాన్ని మాక్సిమం బయటికి తీసుకురావడమే పెద్ద టాస్క్. అందులో ఒక 50% మనం సక్సీడ్ అయినా లైక్ మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చినట్టే అంటారు. ఇప్పుడు మీలోని ప్రొడ్యూసర్ గెలిచాడా, లేకపోతే యూనో ఒకప్పటి రైటర్ గెలిచారా మీ బ్యాండ్ మేళం విషయానికి వస్తే? అల్టిమేట్గా సినిమా గెలిచిందంటాం. వావ్. సినిమాయే గెలిచింది. ఎప్పుడు కూడా సినిమా గెలుస్తుంది, గెలవాలి. ఇక్కడ ఇండివిజువల్ వాళ్ళ ప్రిఫరెన్స్లు, వాళ్ళ ఈగోలు, లేదంటే నేను చెప్పింది జరగాలి, అదే డిపార్ట్మెంట్. ప్రొడ్యూసర్ ఒకటే అని కాదు, ఒక టీం వర్క్ లాగా. మనం కథ విన్నాం, ఆ కథ ఒక బెస్ట్ స్టోరీ అనుకున్నాం. బెస్ట్ స్టోరీ బెస్ట్ సినిమా కింద మారాలంటే అందరూ బెస్ట్ ఇవ్వాలి సార్, బెస్ట్ ఇవ్వాలి. అప్పుడే గెలుస్తుంది, సినిమా గెలుస్తుంది, ఆ కథ గెలుస్తుంది. దానికోసం మనం తగ్గించుకోవాలి, సాక్రిఫైస్ చేయాలన్నా చేయాలి, దానికోసం ఏమన్నా చేయాలి. ఎందుకంటే సినిమా అనేది ఒక సినిమా ఒకేసారి తీయగలం. తీసేసిన తర్వాత చూసుకున్న తర్వాత మనకి రివ్యూవర్స్ చదివిన తర్వాత అవును కదా, అతనికి అర్థమైన పాయింట్ నాకెందుకు అర్థం అవ్వలేదు, అతను పట్టింది నేను ఎందుకు పట్టలేకపోయాను అని డైరెక్టర్ నేను అనుకొని అది జరగకూడదు సార్. బ్యాండ్ మేళం లైక్ ఐడియా ఇన్సెప్షన్ స్టోరీ సతీష్ది మీరేమన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా, లేకపోతే కంప్లీట్గా? డెఫినెట్గా నేను బేసిక్గా నేను ఒక రెగ్యులర్ ప్రొడ్యూసర్ కాదు. అవును సార్. ఓకే, నేను కథ నచ్చిందంటే ఓహే ఈ కథలో నేను కాంట్రిబ్యూట్ చేయగలను. సో ఈ కథ బాగుంది, దీన్ని ఇంకా బాగుండాలి, ది బెస్ట్ రావాలంటే కథలో కొన్ని మార్పులు అవసరం, స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు అవసరం, డైలాగ్స్లో కొన్ని బెటర్మెంట్స్ అవసరం. ఇవన్నీ చేస్తే బెస్ట్ అన్నది ది బెస్ట్ అవుతుంది అన్నప్పుడే దిగుతా నేను. అతను బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాను, బౌండ్ స్క్రిప్ట్ చేయాలనుకుంటే నేను వేరే వాళ్ళ ఫోన్ నెంబర్ నుంచి పంపిస్తాను. సో నేను 100% అది నేను కోరిక అదే జరిగింది, దీనికి అదే. సార్ మామూలుగా కథే పాత్రలను ఎత్తుకుంటుంది, అందులో యాక్ట్ చేయాల్సిన నటులను వెతుక్కుంటుంది, అండ్ ఎవెన్చువల్లీ అదొక ఆర్ట్ ఫామ్గా లైక్ టైమ్లెస్ ఆర్ట్ ఫామ్గా నిలుస్తుంది అని చెప్పేసి అంటుంటారు కదా సార్. సో హర్ష్ రోషన్, శ్రీదేవి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాసిన కథ సార్ ఇది, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ వర్కౌట్ అయిన కెమిస్ట్రీకి ఇది వర్కౌట్ అవుతుంది అనుకున్న పాయింట్ సార్ ఇది? ఎలా దీన్ని మొత్తం బ్యాండ్ మేళం కంప్లీట్నెస్ ఎలా వచ్చింది? ఈ కథకి వాళ్ళ యాక్ట్ ఇది వాళ్ళ కోసం పుట్టిందా అనిపించింది నాకు. ఓకే, ఆ ఏజ్ గ్రూప్ కూడా అలాంటిది. 17, 18 వాడు చిన్నప్పటి నుంచి 10th నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక ట్రావెలే, ఒక భావ మరదళ్ళ మధ్యన. ఓకే, ఒక యునీక్ పాయింట్ ఇది. మామూలుగా ఒక రా అండ్ రస్టిక్ కథని మీ దగ్గరకు వచ్చిన తర్వాత అదొక షేప్ తీసుకుంటుంది, మీ బెటర్మెంట్స్ యాడ్ అవుతాయి, మీ ఇన్పుట్స్ యాడ్ అవుతాయి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది బెటర్మెంట్ అని ఫీల్ అవుతే ఎవెన్చువల్లీ ప్రోడక్ట్ రూపంలో బయటకు వస్తుంది. అంటే ఒక నంబర్ బయటకి ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకోండి అంటారు కదా. సో ఇప్పుడు మీరు లైక్ మీరు ఒక సెలబ్రేటెడ్ రైటర్, సెలబ్రేటెడ్ డైరెక్టర్, సెలబ్రేటెడ్ యాక్టర్, సెలబ్రేటెడ్ ప్రొడ్యూసర్ కూడా. అంటే మీరే అన్నారు ప్రొడ్యూసర్ పరంగా నేను చేసిన తక్కువే, నేను మెయిన్ స్ట్రీమ్ ప్రొడ్యూసర్ని కాదు, ప్యాషన్ కోసం చేస్తుంటాను. అంతే, ప్యాషన్. సో ఈ పిల్లలకి లైక్ ఎవరైతే ఉన్నారో మీకున్నంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు సార్. దే ఆర్ ఇన్ దర్ 20s ఐ గెస్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కరెక్ట్. 20 కూడా లేదు, తను 18, అమ్మాయి 18, ఓకే, రోషన్ 19. 20s కూడా కాదు. ఓకే, 19. పిల్లలు ఏమైనా ఇబ్బంది పెట్టారా సెట్ లో, లేకపోతే హంబుల్? పిల్లలు అన్నది వాళ్ళు ఆ ఏజ్ ఎలాంటంటే దర్ ఈజీలీ మోల్డబుల్. వాళ్ళు ఎటు మోల్డ్ అయితే మోల్డ్ చేస్తే మనం అటు మోల్డ్ అయిపోతారు. వీళ్ళని చాలా చిన్న మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా వీళ్ళిస్తే చాలా బాగుంటుంది. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరికి ఈ బ్యాండ్ మేళం అనే సినిమా హ్యాపెన్ అయినందుకు
నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఎందుకంటే యంగ్స్టర్స్ తో వస్తున్న సినిమాలన్నీ ఒక జానర్ అయిపోయాయి సార్ ఇది. అంటే ఈటీవీ విన్ సినిమాలు, టీనేజ్ సినిమాలన్నీ కూడా ఈటీవీ విన్ నుంచి వస్తున్న సినిమాలు అదొక జానర్ అయిపోయాయి. బట్ ఇప్పుడు మీరు లైక్ యూనో ఏది నాకు మీలో నచ్చేది ఏంటంటే ఎక్కువ రాయరు తక్కువ రాయరు, కరెక్ట్ సరిపోయింది రాస్తారు. సో ఇప్పుడు అసలు కెరియర్ బిగినింగ్ స్టేజ్ లో ఇప్పుడు దే ఆర్ హార్డ్లీ లైక్ వెరీ, అమ్మాయి అయితే తనది సెకండ్ ఫిలిం, అబ్బాయి కన్నా సరే వేరే క్యారెక్టర్స్ చేశాడు కాబట్టి. సో లిటరల్ చెప్పాలంటే ఇది ఒక కెరియర్ ఆర్క్ సార్ ఇది. ఎందుకంటే ప్రాపర్ గా ఎలాంటి ఎమోషన్స్ పడాలో ఏంటి ఒక కథ పరంగా, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఒక సైరాట్ లా కాదు, అంటే సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి మనకు కూడా తెలియదు ఏంటి ఎలాంటి ఎండింగ్ ఉండబోతుంది, ఒక సైరాటో లేకపోతే ఇంకేదో భావోద్వేగాలతో కూడిన కథ అనేది మనకి ఇంకా తెలియదు. కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీళ్ళకి ఇలాంటి ఒక కథ పడింది, అది మీ నుంచి పడింది. 100%. దే విల్ బి స్టార్స్ ఆఫ్టర్ దిస్. ఇది స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, స్టార్సే. అందులో మీరు కోర్టులో తీసుకుంటే ఏంటంటే దీస్ టూ ఆర్ ప్లేడ్ ప్రామినెంట్ రోల్స్ సార్, విక్టిమ్స్. బట్ హీరో అని చెప్పాలంటే మన సినిమా భాషలో చెప్పాలంటే వాళ్ళని ప్రాబ్లం నుంచి బయటపడేసిన ఒక ప్రియదర్శి. వీళ్ళు తను కేసు టేకప్ చేసి ఈజ్ ద మెయిన్ ప్రొటాగనిస్ట్ దానికి. దీనివల్ల కాదు, వీళ్ళ కథని, ఈ ఎమోషన్స్ని ఇవన్నీ వాళ్ళ భుజం మీద వేసుకుని మోసారు ఈ వయసులో. కాబట్టి దే విల్ బి స్టార్స్ ఆఫ్టర్ దిస్. ప్రాపర్ హీరోయిన్ ప్రాపర్ కమర్షియల్ మీటర్లో ఉండి కమర్షియల్ పెర్ఫార్మెన్సెస్, కమర్షియల్ ప్రజెంటేషన్తో ఇద్దరు మనం రేపు మీరు చూడబోతారు. మీ పెన్